నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి. నేను కార్డియాలజిస్ట్‌ని. హార్ట్ అటాక్ అని రావడానికి ముందు, ఆ హార్ట్ అటాక్ వచ్చిన అతనికి వాళ్ళు అనుభవించేటటువంటి సింప్టమ్స్ ఏమిటి? వాళ్ళు అనుభవించే శారీరక మార్పులేమిటి? అనేటటువంటివి తెలుసుకోవాలంటే, ఒకటి వాళ్ళకి తెలిసేది అంటే ఏదో శారీరక మార్పులుంటాయి. 2 శారీరక మార్పులు వాళ్ళకి తెలియకుండా అంత తక్కువగా వస్తాయి. దాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. అది ప్రధానంగా ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వస్తుంది. ఇకపోతే మనం మాట్లాడేది ఏ ఏ సింప్టమ్స్ వాళ్ళ శరీరంలో మనం తెలుసుకోవచ్చు అనేటటువంటి వాటిల్లో మొదటగా ఛాతీలో నొప్పి రావడం, శారీరక మధ్యలో వస్తుంది ఆ నొప్పి. పొట్ట పైభాగం నుంచే దవడ దాకా రావచ్చు. మధ్యలో వచ్చి ఎడమ భుజానికి గానీ, ఎడమ భుజం వెనకాలకి గానీ, వీపు మధ్యలోకి గానీ అది పాకవచ్చు. ఛాతీ మధ్య భాగంలో రావడం అనేది కామన్‌గా జరుగుతుంటుంది. ఇది ఛాతీలో నొప్పి. ఇకపోతే రెండవది సడెన్‌గా ఆయాసం రావడం. సో అప్పుడు దాకా మామూలుగా ఉంటారు. సడెన్‌గా ఎక్కువగా ఆయాసం వస్తుంది వాళ్ళకి. ఛాతీలో నొప్పి కంటే ఆయాసం ఎక్కువగా రావడం అనేది రెండవ వేరియంట్. ఇకపోతే మూడోది ఏంటంటే, వాళ్ళకి ఛాతీలో నొప్పి మామూలుగా నేను చెప్పినట్టు మధ్య భాగంలో కాకుండా అది కుడి పక్కన కొంతమందికి వెళ్తుంది. వీపు మధ్య భాగంలో కొంతమంది అని చెప్తూ ఉంటారు. ఇది అంత ఎక్కువగా కనిపించేది కాదు. షుగర్ ఉన్న వాళ్ళలో అటు ఇటుగా చాలా మందిలో రావచ్చు. తర్వాత నిస్సత్తువ, వీక్‌నెస్ అంటే ఏమిటంటే, ఇంతకుముందు మీరు చేసే పని ఇప్పుడు అస్సలు చేయలేకపోతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళలో ఇదొకటి కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అంతకుముందు నేను ఒక 100 మీటర్లో ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేయగలుగుతున్నా. మా అపార్ట్మెంట్ చుట్టూ ఒక రౌండ్ వేయగలుగుతున్నా. ఇప్పుడు అది నడవడం చాలా కష్టమైపోతుంది. నడుస్తుంటే చాలా ఆయాసం వస్తుంది. సో పని చెయ్యలేకపోవడము, వీక్‌నెస్ లేదా నిస్సత్వ అనేది నాలుగో వేరియంట్. ఇవి ప్రధానంగా ఈ సింప్టమ్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినట్లయితే త్వరగా మీరు దాన్ని పసిగట్టగలరు. ఇవి ఏమీ లేకుండా మైల్డ్‌గా కూడా షుగర్ ఉన్న వాళ్ళలో ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ఈ పైన చెప్పినవి కొద్దిగా వచ్చినా, సడన్‌గా వాళ్ళకి ఏదో తేడా అనిపించినా, ఏమీ వాళ్ళు డిస్క్రైబ్ చేసుకున్నట్టుగా అంటే సమ్ డిస్కంఫర్ట్ అంటే ఛాతీలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే కానీ ఏదో తేడాగా ఉందండి ఛాతీ భాగంలో అని అంటారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎవరికైతే షుగర్ ఉంటుందో, సిగరెట్ తాగుతారో, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది హార్ట్ అటాక్స్‌కి, వాళ్ళందరూ మనం దాన్ని త్వరగా పసిగట్టగలిగినట్లయితే ఎంత హార్ట్ అటాక్ అయినా అది మొదటి 3 గంటల్లో గనక మీరు హాస్పిటల్ చేరినట్లయితే పూర్తిగా అది రివర్సబుల్ అని తెలుసుకోవడం అనేది ఎంతో ఎంతో ముఖ్యమండి. ఈ వీడియో మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఎంతో ఇది ఉపయోగపడుతుంది, ప్రాణాలను కాపాడుతుంది అనేది నా గట్టి నమ్మకం అండి. నమస్కారం.